మహాదేవుని యొక్క కృపను స్మరణ తెచ్చుకుంటూ ప్రభు ఇచ్చిన మరొక ఉదయకాల సమయంలోనికి మనము నెమ్మదితో సమాధానముతో ప్రవేశిస్తూ ఈ ఉదయకాల సమయంలో జరుగుతూ ఉన్న మార్నింగ్ మన్నా కార్యక్రమమును మనము ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించుకుందాము. ప్రార్థన ద్వారా దేవుని యొక్క కృపను మనము కోరుకుందామండి. కళ్ళు మూసుకుందామా? ప్రేమ నమ్మకము కలిగిన మా పరిశుద్ధపు ప్రభువా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామమును స్మరించుకుంటూ మిమ్మలను స్తుతిస్తూ ఉన్నాము, మిమ్మలను ఘనపరుస్తూ ఉన్నాము. మీరు మాతో పాటు ఉంటూ మమ్మలను నడిపిస్తూ ఉండిన విధానమును మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ప్రభువా, నూతనమైన దినమును మీరు మాకు దయా కిరీటముగా తొడిగి ఉన్నారు. ఈ దినమంతయు ప్రభువా, మీ కృపాక్షేమములు, మీ కటాక్షము మా మీద నిలపమని కోరుకుంటూ ఉన్నాము. ఈ ఉదయకాల సమయమున మార్నింగ్ మన్నా కార్యక్రమం ద్వారా ప్రభువా, కొద్ది నిమిషాల పాటు వాక్యము ధ్యానం చేయబోతూ ఉండగా మీరు మాతో మాట్లాడండి, దర్శించండి. మీరు సూటిగా స్పష్టముగా మమ్మలను దర్శించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క ఉన్నతమైన కృపను తలచుకుంటూ మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉండిన ప్రతి ఒక్కరికి నా ప్రేమ వందనములు తెలియపరుస్తూ ఉన్నామండి. మీరందరూ సమాధానముతో సంతోషముతో ఉన్నారు అని నేను భావిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయమున మనము ఈ దినమును ప్రారంభించుకుంటూ ఉన్న ఈ గడియలలో దేవుడు మనతో మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉండిన ప్రభువును మనము స్మరించుకుందాము. ఆయన ఏమైతే మనతో మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉన్నాడో ఆ పదములు, ఆ వాక్యము మనము లేఖన వచనాల ద్వారా మనము ధ్యానం చేసి తెలుసుకొనుటకు మనము ప్రయత్నము చేద్దాము. మనకు కలిగిన దేవుడు వింతైన ప్రభువు అని మనము తెలుసుకోవాలండి. మనము వింతైన దేవుణ్ణి మనము అంగీకరించి ఉన్నాము. వింతైన ప్రభువును మనము స్వీకరించి ఉన్నాము. వింతైన తారక వెలిసింది గగనమున అన్న కీర్తన మనం విన్నాము కదా. ఆయన జన్మలో ఒక వింత మనము చూశాము. ఆయన క్రియలలో ఒక వింత మనము చూశాము. ఆయన రక్షణ ఇవ్వుటలో ఒక గొప్ప ప్రత్యేకత మనము చూస్తూ ఉన్నాము. అటువంటి ఉన్నతమైన వింతైన ప్రత్యేకమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నందుకు మనము నిత్యము ఎంతో స్తుతులతో, స్తోత్రములతో, కృతజ్ఞతా భావముతో మనము జీవించవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉన్నది. పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా లిఖించి ఉన్నది. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని అంటూ ఉన్నాడండి. వింతైన ప్రజగా మనలను చేసుకొని ఉన్నాడండి. దేవుడు మనలను వింతైన సమూహముగా చేసుకొని ఉన్నాడు. ఇక్కడ 14వ వచనంలో సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అని అంటూ ఉన్నాడు. ఆయన ఏర్పాటులో ఒక వింత మనము చూస్తూ ఉన్నాము. ఆయన ఏర్పాటులో ఒక ప్రత్యేకత మనము చూస్తూ ఉన్నాము. ఆయన ప్రారంభిస్తూ ఈ వచనమును సమస్త జనుల కంటే అంటూ ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లోకములో అనేకమైన సమూహాలు ఉన్నవి, అనేకమైన గుంపులు ఉన్నవి, అనేకమైన పద్ధతుల్లో జీవించేవారు ఉన్నారు. అయినను కూడా మనలను దేవుడు నిర్ణయించుకొని పిలుచుకొని ఆయన జనముగా మనము ఉండగలుగునట్లుగా ప్రభువు మనలను ఎన్నుకొని ఉన్నాడు. సమస్త జనుల కంటే అన్న మాట, వారందరికంటే మనలను ఆయన సొత్తైన ప్రజగా మనలను చేసుకొని ఉన్నాడండి. ఎంతో వింతైన విశేషమైన ఆ విషయమును మనము చూస్తూ ఉన్నాము. సమస్త జనుల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడాలి అన్నది దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. ఆయన ప్రజలను, ఆయన సొత్తైన సమూహమును ఆయన నిత్యము ఆశీర్వదించే దేవుడు అని మనము గుర్తుపెట్టుకుందాము. మొదటి గ్రంథము ఆది కాండము నుండి మనము చూస్తే హెబ్రీ జనాంగము ఇశ్రాయేలు జనాంగమును పట్ల దేవునికి ఒక గొప్ప ఉద్దేశములు ఉన్నట్లు మనము చూస్తూ ఉంటాము. ఏమిటి ఆ ఉద్దేశము? ఆయన సొత్తైన ప్రజగా చేసుకోవటానికి, ఆయనకి ఇష్టమైన గుంపుగా వారిని నిర్ణయించుకున్నాడు. ఆయనకి ఇష్టమైన ప్రజగా వారిని నిర్ణయించుకున్నాడు.
దేవునికి ఇంపైన వ్యక్తుల వలె వారి జీవితాలను తీర్చిదిద్దటానికి ఆయన వారికి ఒక మంచి క్రమమును నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథము వారికి దయచేశాడు. అనేకమైన ప్రవక్తలను వారికి ఇచ్చాడు. కొంతమంది నాయకులను వారికి ఇచ్చాడు. గుడారము, ఆలయము, మందిరము యొక్క ప్రాముఖ్యతను వారు తెలుసుకోగలిగినట్లుగా యాజకులను, బలులను, దహన బలులను వారికి నియమించాడు. వాటిని అనుసరించిన వారికి దేవుడు ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదాలు బహుగా కుమ్మరిస్తూ ఉన్న విధానము మనము మొదటి 5 ఖండాల నుండి మనము చూస్తూ ఉంటాము. ఇక్కడ ఆయన ఇష్టమైన ప్రజకు సమస్త జనుల కన్నా హెచ్చైన దీవెన ఇస్తాను అని మాట ఇస్తూ ఉన్నాడండి. అనేకమైన గుంపులతో మనలను కలపటల్లా, ప్రస్తుతము క్రైస్తవుల్ని లోకముతో ఆయన మిళితము చేసి ఐక్యము చేసి మాట్లాడటల్లా, ఆయన అందరికన్నా నిన్ను ప్రత్యేకముగా చూస్తున్నాను అని మాట ఇస్తూ ఉన్నాడు. క్రైస్తవులను ఒక ఇంపైన వ్యక్తుల వలె చూస్తూ ఉన్నాడు. ఆయనకి ఉపయోగకరమైన పాత్రల వలె మనలను చేసుకోవటం ఆయన ఒక గొప్ప ఉద్దేశమై ఉన్నది. అదే సమయమున మనకు కలిగిన సమర్పణ జీవితమును బట్టి మనల్ని దీవించుట, ఆశీర్వదించుట ఆయనకు ఎంతో మేలుగా, ఆయనకు ఎంతో ఇష్టముగా మనము చూస్తూ ఉన్నాము. కనుక మొట్టమొదటిగా దేవుని వింతైన ప్రజలము మనము అని మనము గుర్తుపెట్టుకుందాము. అందులో మొట్టమొదటిగా మనము గమనిస్తే మనము ఎందులో వింతైన ప్రజలము? ఆయన యొక్క ఏర్పాటు ప్రత్యేకమైనది. ఆయన ఏర్పాటులో మనలను వింతైన పద్ధతుల్లో ప్రభు మనలను పిలుచుకొని ఉన్నాడు, ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎందుకనండి ఏర్పాటులో మనము ఎందుకని వింతైన వారము, ప్రత్యేకమైన వారము ఎందుకని అనగా, అనేక మందిలో నుంచి కొంతమందిని, కొంత సమూహమును, కొంత గుంపును దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అందులో మనము కూడా ఉండి ఉన్నాము. అందునిమిత్తము మనము దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లించే వారముగా ఉండాలి. రెండవది మనము చూద్దామా అండి, అదే ద్వితీయోపదేశ కాండము నుండి మనము రెండవ విషయము ధ్యానం చేద్దాము. 26వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 18వ వచనమును మనము చూద్దాం. 26:18. మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొందువు. ఏమన్నాడండి? మరియు యెహోవా నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనము. మనము స్వకీయులము ఆయనకి ఇంపైన వారము. ఆయన మనల నుండి ఏదో ఒకటి కోరుకుంటూ ఉన్నాడండి. ఆయనకు ఇష్టమైన విధముగా మనం ఉండాలని ఆయన కాంక్షిస్తూ ఉన్నాడు. అందులో నీతో చెప్పినట్లు నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ గైకొనాలి. ఆయన ఆ కట్టడలన్నిటినీ గైకొనాలి. ఆయన నియమములు అన్నిటినీ మనము ఆచరించాలి. ఆయన నేర్పించిన పద్ధతి అంతటినీ మనము అంగీకరించాలి. ఆయన మార్గమును మనము విడిచిపెట్టకుండా బహు జాగ్రత్తగా నడవాలి. ఆయన ఆజ్ఞలన్నిటినీ చేత పట్టుకొని మనము అనుసరించే వారముగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. మనము ఆయనకి స్వకీయ జనముగా మనలను చేసుకుంటూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన ప్రత్యేకమైన పేరుతో మనలను పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి? ప్రత్యేకమైన పేరుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన ఏర్పాటును మనము చూసాము. ఇక్కడ ఆయన ప్రత్యేకమైన పేరు పెట్టి మనలను పిలుస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ పేరు? మనలను స్వకీయ జనాంగము అని అంటూ ఉన్నాడు. ఆయన కొరకు సమర్పింపబడిన జనాంగం, ఆయన కొరకు ప్రత్యేకింపబడిన జనాంగం, ఆయన కొరకు సొత్తైన ప్రజగా ఎన్నుకోబడ్డ జనాంగము మనము. ఆయన లోకములో ఉండిన ఆ గుంపుతో మనలను విడిచిపెట్టలేదండి. వారితో పాటు మనము అటు ఇటు కొట్టుకుపోతూ ఉండాలి అని ఆయనకు ఇష్టము లేదు. కనుకనే మనల్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మనల్ని నియమించుకున్నాడు. ఆయన సొంతైన ప్రజగా మనల్ని నియమించుకున్నాడు. ఆయనకు స్వాస్యులుగా మనల్ని నిర్ణయించుకున్నాడు. ఆయనకు ఇంపైన ప్రజగా మన జీవితాలు ఉండాలి అని ఆయన మన జీవితాల నుండి కాంక్షిస్తూ ఉన్నాడు. ఆయన స్వకీయులము అని మనల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్న
ప్రభువు మనకు ఉన్నాడు. మూడవది మనము చూద్దామండి. 33వ అధ్యాయము తెరుద్దాము. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 3వ వచనం నేను చూస్తూ ఉన్నాను. ఆయన జనులను ప్రేమించును, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున ఉందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశములను అంగీకరింతురు. ఆయన జనులను ప్రేమించును అని అంటూ ఉన్నాడండి. ప్రేమ చూస్తూ ఉన్నాము కదా. ఇందాక వాత్సల్యత చూశాము, ఆయన కృపా కనికరమును మనము ధ్యానం చేశాము. ఇక్కడ క్రీస్తు ప్రేమ, దేవుని యొక్క ప్రేమ మనము చూశామండి. అది ప్రత్యేకమైనది. ఆయన ప్రేమ ఉన్నతమైనది. ఆయన ప్రేమ ఇహలోకములో ఇందాక అన్నాడు కదా, సమూహము ఈ లోకములో ఉండిన గుంపుతో మనలను విడిచిపెట్టకుండా ప్రత్యేకపరుచుకున్నాడని ఆయన ప్రత్యేకమైన ప్రేమ మన ఎడల కనపరుస్తూ ఉన్నాడు. ప్రత్యేకమైన వాత్సల్యత ఆయన మన ఎడల కనపరుస్తూ ఉన్నాడండి. అందు నిమిత్తము మనము ఆయనకి స్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. ఏమిటి ఈ ప్రేమ? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? ఇది పరలోకపు ప్రేమ, క్రీస్తు ప్రేమ, త్యాగముతో కూడుకుని నా ప్రేమ అండి. ఎంతో విలువైన ప్రేమ దేవుడు తన ప్రజల కొరకు, ప్రత్యేకించుకున్న వారి కొరకు, తన స్వకీయుల కొరకు ఆయన పెట్టి ఉన్నాడు, చూపించి ఉన్నాడు. ఆ శిలువలో 3 మ్రేకుల మధ్య ఆయన తన ప్రేమను మన కొరకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎంతో ఉన్నతమైన ప్రేమ. ఇహలోకములో మనము వినని ప్రేమ ఆయన మన కొరకు చూపించాడు. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతము! ఆయన ప్రేమ ఎటువంటిది అనగా, ఎంతో త్యాగముతో కూడుకున్న ప్రేమ, ఎంతో విలువైన ప్రేమ. ఎవరు వెలకట్టలేరు ఆ ప్రేమను. ఎటువంటి బౌండరీస్ ఆయన ప్రేమకు లేవు. ఎటువంటి హైరార్కీ మనము ఆయన ప్రేమలో చూడము. ఎంతో ఉన్నతముగా ఆయన మనలను ప్రేమించాడు, తన ప్రజలను ప్రేమించాడు, ప్రత్యేకించుకున్న వారిని ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ఆయన మనలను తన సొత్తుగా ఉండటానికి ఆయన మనల్ని ప్రేమించి పిలుచుకొని ఉన్నాడండి. ఈ దినమున మనము క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాము. ఆయన ప్రత్యేకమైన పేరు పెట్టాడని విన్నాము కదా, క్రైస్తవులు అని. అలాగుననే ప్రత్యేకమైన ప్రేమ కూడా చూపిస్తూ ఉన్నాడు. అదే క్రీస్తు ప్రేమ, చివరి రక్తపు బొట్టు వరకు కాచున్నటువంటి ప్రేమ. ఎంతో అవహేళన అయినను, ఎంతో అవమానము అయినను, ఎంతో నిస్పృహ అయినను, ఎంతో వస్త్రహీనత అయినను, మన మీద కలిగిన ప్రేమ ఆయనను ఏ మాత్రము వెనుకంజ వేయనీయలేదు. ఎంతో హెచ్చైన ప్రేమ, పరలోకపు ప్రేమ మన ఎడల ఆ ప్రభువు కనపరిచాడు. కనుక మనము ఆయన ప్రత్యేకమైన గుంపుగా మనము ఎందుకు ఉండాలి అనగా, ఆయనకు ఇంపైన ప్రజగా, వింతైన జనాంగముగా మనల్ని దేవుడు ఏ విధముగా చేసుకున్నాడు అని మనము ఆలోచిస్తే, మొట్టమొదటిగా ఆయన ప్రత్యేకమైన ఏర్పాటు, రెండవదిగా ఆయన ప్రత్యేకమైన పిలుపు మనము చూస్తూ ఉన్నాము. ఆయన ప్రత్యేకమైన పేరుతో మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఏం పిలుస్తూ ఉన్నాడు? ప్రత్యేకమైన పేరుతో పిలుస్తూ ఉన్నాడు. మూడవది, ప్రత్యేకమైన ప్రేమ మన ఎడల కనపరిచి ఉన్నాడండి. ఆ ప్రేమ మనము ఎక్కడా కనుగొనము. ఆ ప్రేమ మనం ఎక్కడను దొరకని ప్రేమది. అందు నిమిత్తము మనము క్రైస్తవులుగా ఉండినను నిత్యము నిరంతరము, అందు నిమిత్తము మనము నిత్యము నిరంతరము ఆయనను స్తుతించే వారముగా, ఆయనను గణపరిచే వారముగా ఉండాలి అని ప్రభువు కాంక్షిస్తూ ఉన్నాడు. మరొక వచనమును మనము చూద్దామండి. ద్వితీయోపదేశ కాండమే ఈ 33వ అధ్యాయములోనే ఈ 3వ వచనమును మనం ఒకసారి పరిశీలిస్తే, ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు, వారు నీ పాదముల యొద్ద సాగిలపడుదురు, నీ ఉపదేశమును అంగీకరించుదురు. ఇక్కడ గొప్ప వాత్సల్యతతో కూడుకున్న ఆ ప్రేమను మనము చూస్తూ ఉన్నాం. ఒక ప్రత్యేకమైన వాత్సల్యత క్రీస్తు ప్రేమలో ఉన్నదండి. ఎందుకని? ఆయన పరిశుద్ధులందరూ నీ వశమున నుందురు అంటూ ఉన్నాడు. పరిశుద్ధులు అందరూ ఎవరి వశము?
ఆ ప్రేమ పొందుకున్నవారు, ఆ రక్షణ పొందుకున్నవారు, క్రీస్తు కృప పొందుకున్నవారు, క్షమాపణ విడుదల పొందుకున్నవారు, పశ్చాత్తాపము హృదయము కలిగిన వారు, మారు మనస్సు పొందుకున్నవారు ఎవరు వశము? ఆ యేసు క్రీస్తు ప్రభు వశం. ఈ పరిశుద్ధులు యేసు క్రీస్తు యొక్క వశముగా ఉంటూ ఉన్నారు. మనము ఆయన సొత్తైన సమూహం, ఆయనకు ఇంపైన ప్రజలం, ఆయనకు మనము సమర్పించుకున్న ప్రజలం, ఆయన చేత మనం పిలువబడ్డ ప్రజలం, ఆయన మనల్ని ఎన్నుకున్న గుంపు మనం. అందుకని మనము మన సొత్తు, మన వశము, మన అధికారము కానే కాదు. నిత్యము మనము ఆయన ప్రజలము అని మనము గుర్తుపెట్టుకోవాలి. నేను నీ సొత్తు ప్రభువా, నేను నీ సొత్తు, నేను నిష్ప్రయోజకుడును, కానీ నన్ను పిలుచుకున్నవాడు ఎంతో ఉన్నతమైన ప్రభు, ఉన్నతమైన దేవుడు, ప్రత్యేకింపబడ్డ దేవుడు, ఎంతో వింతైన ప్రజగా నన్ను దేవుడు చేసుకుని ఉన్నాడు. అందు నిమిత్తము మనము ఎంతో సమర్పణ కలిగిన జీవితముతో మన ఆత్మీయమైన భౌతికమైన జీవితమును ముందుకు కొనసాగించుకునే వారముగా ఉండాలి. నా ప్రియమైన సహోదర సహోదరి, ఈ దినమున మనము ఆయన ప్రజగా ఉన్నాము అంటే అది ఎంతో వింతైన విషయం అండి, ఎంతో అద్భుతమైన విషయం, ఎంతో ఆశ్చర్యమైన విషయం. ఆయన రక్షణ ఆశ్చర్యము కదా, రక్షణను బట్టియే కదా మనము ఆయన ప్రజలము అయినాము. దేవదూతలకు అది వింతగా కనిపిస్తూ ఉన్నది, అర్థం కాలేదు. ఈ లోకము అందరికీ, ఎవరికి, అవిశ్వాసులకి ఎవరకు ఇది అపహాస్యముగా ఉన్నది, క్రైస్తవులను అవహేళనగా ఉన్నది. కానీ ఆ వింతలోనికి మనల్ని దేవుడు ఆహ్వానించి ఉన్నాడు. ఒక ప్రత్యేకతను మన ఎడల కనపరిచి ఉన్నాడు. కనుక ఆయన కొరకు ప్రత్యేకమైన ప్రేమ చూపించిన, ప్రత్యేకమైన పేరుతో నిన్ను పిలుస్తూ ఉన్నా, ప్రత్యేకమైన ఏర్పాటు నిన్ను చేసుకొని ఉన్న, ప్రత్యేకమైన వాత్సల్యత కనపరిచిన ప్రభువును మనము ఈ దినమంతా ఎంతో నమ్మదగిన వారముగా, ఆయనకు లోబడ్డ ఆత్మలుగా, అందుకే అన్నాడు ఇందాక, ఆజ్ఞలను గైకొన్న వారు ప్రత్యేకమైన వారు అనేసి, పరిశుద్ధులు ప్రత్యేకమైన వారు అనేసి, ఆయన ఆ మార్గమున ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను మనము అనుసరిస్తూ నమ్మకముగా మనము ఈ దినమంతా ఆయన వైపు చూస్తూ ముందుకు కొనసాగింపబడదాము. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల రాజా, పరిశుద్ధపు ప్రభువా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మమ్ములను వింతైన ప్రజగా మీరు ఎన్నుకున్నారు. ఈ లోకపు గుంపుతో మమ్మలను విడిచిపెట్టలు, మమ్మలను ఆహ్వానించారు, పిలుచుకున్నారు, నిర్ణయించుకున్నారు, నియమించుకున్నారు, ప్రేమించారు, వాత్సల్యత కనపరిచారు, ఏర్పాటు చేసుకున్నారు. అందుని బట్టి మీకే మా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము. మార్నింగ్ మన్నా వీక్షిస్తూ ఉండిన ప్రతి ఆత్మను ప్రభువా, మీ ప్రత్యేకమైన కృపా కనికరముతో ఎత్తి పట్టుకోండి. మీరు వారికి తోడుగా నీడగా ఉండండి, భద్రతా క్షేమాన్ని అనుగ్రహించండి. మా ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని కోరుకుంటూ క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాము పరిశుద్ధపు తండ్రి. ఆమేన్, ఆమేన్.